గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, అధికారం అధికారం ఎవరైనా సరే అధికారంలో రానంత సేపు కూడా అందరూ కూడా శ్రీరంగ నీతులు బాగా చెప్తా ఉంటారు. అవును. ఎవరైతే అధికారంలోకి వచ్చారో అప్పటికి మొన్నటిదాకా వాళ్ళు మాట్లాడిన మాటలకి, ఈ రోజు వాళ్ళు మాట్లాడే మాటలకి, వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తనకు కూడా తేడా వచ్చేస్తుంది. దానికి ఎవరు హ్మ్. అతీతులు కదా, మనం అందరినీ చూస్తానే ఉన్నాం. సో ఈ హ్మ్. రోజు కూడా అందరూ అంటే ఏంటంటే మొన్నటిదాకా ఉన్న రేవంత్ రెడ్డి, ఈ రోజు ఉన్న రేవంత్ రెడ్డి మధ్య వ్యత్యాసం ఉంది. అదివరకు రేవంత్ రెడ్డి లాగా ఇప్పుడు లేడు అని కొంతమంది అంటా ఉన్నారు. అలాగే రేవంత్ రెడ్డికి పవర్‌లోకి రావడానికి, కాంగ్రెస్ పవర్‌లోకి రావడానికి ఎంతో కొంత హెల్ప్ చేసింది ఏంటంటే చంద్రబాబు గారి అరెస్టు, తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం సింపథైజర్స్ అంతా కూడా ముక్కమ్మడిగా కాంగ్రెస్‌కి సపోర్ట్ చేయడం. ఎస్పెషల్లీ మనం ఖమ్మం అలాంటి చోట్ల చాలా క్లియర్ కనబడిందది. అవును. సో, తెలుగుదేశం వాళ్ళు అంత ఓపెన్‌గా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తే, రేవంత్ రెడ్డి వాళ్ళకేం చేస్తున్నాడని. అందరూ హ్మ్. అడిగేదేంటంటే ఇప్పుడు మనకి ఎన్‌టీవీ చౌదరిని తీసుకొచ్చి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుకున్నారు. ఎందుకంటే వాళ్ళు విపరీతంగా కేసీఆర్ ప్రోగా ఉన్నారు. సో, దాన్ని కొద్దిగా న్యూట్రలైజ్ చేసుకున్నారు. సో, వాళ్ళకి ఏదో ఒప్పందాలైతే జరిగినియ్యాయి. సో, ఆ ఒప్పందాలు జరిగినప్పుడు కంపల్సరీ నీకు సపోర్ట్ చేసిన చంద్రబాబుకి అలాగే ఆంధ్రాలో కూడా సపోర్ట్ చేయమని చెప్పాలి కదా ఎంతో కొంత. ఈరోజు నువ్వు పవర్‌లోకొచ్చావంటే నువ్వు తెలుగుదేశానికి హెల్ప్ చేయాలి. సో, ఆ తెలుగుదేశానికిను ఆ నెక్సెస్ ఏమన్నా ఉందంటారా? లేకపోతే ఇయన్నీ మనం బయట నుంచి ఊహించుకోవడమేనా? అంటే చంద్రబాబుకిను రేవంత్ రెడ్డికి ఉంది. రేవంత్ రెడ్డి తెలుగుదేశం కోసం పనిచేస్తాడు. చంద్రబాబు రేవంత్ రెడ్డి కోసం పనిచేస్తాడని మన ఊహేనా? అసలు నిజంగా ఆళ్ళ మధ్య ఏమన్నా ఉందంటారా? వాళ్ళ మధ్య ఉండి లేనట్టుగా ఉంది. ఊహ గూడా కొంత నిజము, అబద్ధం అన్నట్టుగా ఉంది. హ్మ్. ఏముంది, ఏం లేదు అనే విషయం మాత్రం బై ఎటువంటి ఒక క్లారిటీకొచ్చే అవకాశం అయితే ఏం కనిపించటం లేదు. కాకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన అధికారంలోకొచ్చి చాలా తక్కువ టైమే అయింది. ఈ తక్కువ టైంలోనైనా గానీ ఆయన చేసింది ఏముంది అనేది ఒకసారి మనం గమనించుకొని చూసుకుంటే, వాళ్ళు చెప్పిన 6 హామీల్లో 100 రోజుల్లో 6 హామీలు అమలు చేస్తాం అనే దాంట్లో మేము ఆల్రెడీ 5 అమలు చేశామని రేవంత్ రెడ్డి ఇగ ఘంటాపథంగా చెబుతూ ఉన్నాడు. కాకపోతే అమలు చేసిన వాటిల్లో కొత్త బాగా ఎక్కువగా కనిపిస్తుంది మాత్రం ఫ్రీ బస్సు. మహిళలకు ఫ్రీ బస్సు ఒక్కటే బాగా కనిపిస్తా ఉంది. కాకపోతే ఇప్పుడు తెలంగాణలో రాజకీయం చర్చ ఎటువైపు నడుస్తుంది అనంటే, ప్రజలకు ఏం చేస్తాము, ఏం చూపిస్తాము అనే దానికంటే కూడా చర్చ ఎక్కువగా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం మీద ఎక్కువ చర్చ జరుగుతా ఉంది. ఆ ఫోన్ ట్యాపింగ్ అంశము ఎవరికి సంబంధించింది? కొన్ని పార్టీలకో, కొన్ని పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్‌కో, లేదు రియల్ ఎస్టేట్ వ్యాపారులకో, ఇలాంటి వాళ్ళకి సంబంధించిందే తప్ప, అది ఒక స్కీమ్ ఏం గాదు. ప్రజలు దాని గురించి ఎక్కువగా ఆలోచించటానికి, చర్చించుకోవడానికి. అదసలు ప్రజలకి సంబంధం లేని అంశం. మీ ఫోన్ ట్యాప్ అయ్యి, నా ఫోన్ ట్యాప్ అయ్యి ఏం ఉపయోగం లేదు గదా! ఫోన్ ట్యాపింగ్ ఖర్చులు దండగ తప్ప. అలాగనే ప్రజలందరి ఫోన్‌లు ఎవరియి ట్యాప్ అవ్వవు. ఆ ట్యాప్ అయినా గూడా అందులో వచ్చే తీసే ఔట్‌కమ్ ఏమి ఉండదు. జరిగేదేంటి? ఎక్కువగా ఈ రాజకీయ నాయకుల ఫోన్ ట్యాపింగ్‌ల అంశంలో ఏమేం బయటపడతాయనేది. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్‌లో గూడా ఇందులో కల్ప్రిట్‌గా ప్రూవ్ చేయాల్సింది అపోజిషన్ పార్టీ లీడర్స్‌ని. అంటే ఇంతకుముందు అధికారంలో ఉన్నారు గాబట్టి. అది తిరిగి తిరిగి ఏమవుతుంది? ఎక్కడికొచ్చినా సరే ఒక రివెంజ్ రాజకీయం అని ముద్ర పడిపోయిద్ది. అది ఆ రివెంజ్ రాజకీయాన్ని ఇప్పుడే ఇంత కొత్తగా స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. చిన్నగా ఈ ఈ పార్లమెంట్ ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసుండాల్సింది. కాపోతే అది మరి ముందుగానే జరిగిపోయింది. ఆ అంశాన్ని తీసుకొచ్చి ఇక్కడ గట్టిగా ఇంపోజ్ చేస్తే అది ప్రజల మీద ప్రభావం ఏం చూపించదు. ఎందుకంటే అది ఒక స్కీమ్ గాని, లేకపోతే ఒక బృహత్ కార్యక్రమం కానీ కాదు గాబట్టి. ఇక రేవంత్ రెడ్డి ఈ అధికారం కైవసం చేసుకునే దాంట్లో తెలుగుదేశం పాత్ర ఎంతుంది? చంద్రబాబు నాయుడు పాత్ర ఎంతుంది? అనే దాన్ని మనం ఒకసారి తరచి చూసుకుంటే గనుక, చంద్రబాబు నాయుడు ఎన్నికలు జరుగుతున్న సమయానికి ఆయన రిమాండ్‌లో ఉన్నాడు. జైల్‌లో ఉన్నాడు. ఆళ్ళు అందుకని తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు. మరి వాళ్ళ నాయకులు గాని, వాళ్ళ క్యాడర్ గాని మొత్తం ఐడియల్‌గా ఉన్నారు. వాళ్ళందరికీ ఎటువంటి బంధనాలు లేవు. మన పార్టీకే చేసుకోవాలి, మనమే జేసుకోవాలి అని. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి జేసుకునే అవకాశం అక్కడున్న క్యాడర్‌కి గాని, నాయకులకు గాని లభించింది. చాలామంది కాంగ్రెస్ నాయకులు గూడా కొంతమంది మీరు పాత వీడియోలు గనక చూస్తే ఏది తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఈ నాయకులు స్టేజ్ మీద ఉన్న వీడియోలు జూస్తే తెలుగుదేశం, సిపిఐ సమర్థించిన కాంగ్రెస్ అభ్యర్థి అని రాసుకున్న నాయకులు గూడా ఉన్నారు. అంటే కొంచెం క్లెయిమ్ జేసుకున్నారు వాళ్ళు. తెలుగుదేశం యొక్క
ఈ సింపతి మా మీద ఉంది, వాళ్ళ సపోర్ట్ మాకుంది అని క్లెయిమ్ చేసుకున్నారు ఆ రోజున. అంటే తెలుగుదేశం పార్టీకి సహకారం అందించినట్టే ఇంకా మనం దాన్ని తీసి పక్కన పెట్టేసుకుంటమే తప్ప తెలుగుదేశం పార్టీ వల్ల మేము గెలవలేదు అని ఈరోజు చెప్పుకునే అవకాశం ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదు. కాకపోతే ఇప్పుడు ఏంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ ఒక విచిత్రమైన అంశం ఏమిటంటే, క్రాస్ వర్డ్స్ లాగా కేసీఆర్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి అని రాస్తే కేసీఆర్ నుంచి జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడు నుంచి రేవంత్ రెడ్డికి క్రాస్ వర్డ్స్ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది కదా. కేసీఆర్ గెలిస్తే జగన్మోహన్ రెడ్డికి హెల్ప్ చేస్తాడు, 2019లో జరిగింది అదే. కానీ ఇప్పుడు ఏంటి, చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా ఫైట్లో ఉన్నాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఫైట్లో గెలిచి ఆయన అధికారంలో ఉన్నాడు. రేవంత్ రెడ్డి నుంచి చంద్రబాబు నాయుడికి ఏమాత్రం సహకారం వస్తుంది అనే దాంట్లో మరి తెలంగాణలో ఉన్న టీడీపీ క్యాడర్ ఏం ఫీల్ అవుతారు అనే దాని మీద రేపు పార్లమెంట్ ఎన్నికలు వాళ్ళది ఆధారపడి ఉంది. ఇప్పటి వరకు ఉన్న దాని ప్రకారంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. కాకపోతే గత 2 రోజులుగా వేవేదో మారుతుందేమో అనే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే రేవంత్ రెడ్డి యొక్క దూకుడుతనం వేరే రకంగా మారింది. ఆయన ఇంతకు ముందు ఉన్న దూకుడు కంటే కేసీఆర్ పందాలోకి ఈయన కూడా వెళ్తున్నాడని కొంత అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడటం అనే విషయంలో కానీ, దానికి కేసీఆర్ అయితే పెట్టింది పేరు, ఆయన ఇంకా చెప్పడానికి ఏమీ లేదు. కానీ రేవంత్ రెడ్డి కూడా ఆ పందాలోకి, ఆ అడుగుజాడల్లోకి అడుగులేస్తున్నాడేమో అని అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆయన మీటింగ్లు అలా ఉన్నాయి. ఇక దాంతో పాటుగా ఏంటంటే, ఈ పోరాడాల్సింది బీజేపీ పార్టీ మీద, బీఆర్ఎస్ పార్టీ మీద. బీజేపీని అయితే కాంగ్రెస్ పార్టీ విధానాల పరంగా విమర్శిస్తున్నాడు, కానీ రేవంత్ రెడ్డి ఎక్కువ చంద్రశేఖరరావు మీదనే, కేసీఆర్ మీదనే దృష్టి పెట్టాడు. ఎందుకంటే వాళ్ళకే ఎక్కువ క్యాడర్ ఉంది బీజేపీ కంటే కూడా, ఫైట్ చేయాల్సింది వాళ్ళ మీద అయినా కానీ. కానీ ఇటు నుంచి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నుంచి రేవంత్ రెడ్డికి అసెంబ్లీ ఎన్నికల్లో అందిన సహకారానికి రివర్సుగా కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి కానీ ఆంధ్రాలో చంద్రబాబు నాయుడికి ఏం చేస్తున్నారు అనే అంశం చూసుకుంటే ఏమి చేస్తున్నట్టుగా బయటకు ఎక్స్పోజర్ ఉంది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది, దానికి అధ్యక్షురాలు షర్మిల. ఆ షర్మిల మరి రేవంత్ రెడ్డిను అక్కడ ఆయన నాయకుడైతే, మరి ఇక్కడ షర్మిల నాయకురాలు కదా. మరి ఇప్పుడు ఆయన వచ్చి ఇక్కడ ఏం చేయలేని పరిస్థితి కూడా ఉండొచ్చు. కానీ లోపాయికారి సహకారం ఏం అందిస్తున్నారు అనే దాంట్లో ఒక క్లారిటీ ఏం కనిపించటం లేదు. రేవంత్ రెడ్డిలో వచ్చిన మార్పు కావచ్చు, తీసుకున్న అంశాల్లో ప్రజలకు పనికొచ్చే అంశాలు ఎన్నున్నాయి అనే దాంట్లో కావచ్చు, మరి తెలుగుదేశం పార్టీకి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సహకారంలో విషయంలో కావచ్చు, మొత్తం మైనస్ మార్కులే కనిపిస్తా ఉన్నాయి. మరి ఇక రేవంత్ రెడ్డి మీద వేవ్ మారుతుంది. బీఆర్ఎస్ పార్టీకి ఇంతకు ముందు ఉన్న లెక్కల ప్రకారంగా 2-3 సీట్లు వస్తాయి అనే ఒక దీన్ని చూపించటం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా 10-15 దాకా వస్తాయేమో అనే అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. 15 రాకపోవచ్చు కానీ 10-12లో రావచ్చని. కానీ కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకుంటున్న విధానాల ప్రకారంగా కేసీఆర్కి 5 సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది అన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే క్యాండిడేట్ సెలక్షన్ కూడా బాగా లేదు అనే ప్రచారం ఒకటి ఇప్పుడు తెలంగాణలో నడుస్తుంది. క్యాండిడేట్లను నియమించుకునే విషయంలో రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా నాయకులు కానీ ఒక సరైన విధానాన్ని అవలంబించలేదనేది కూడా కనిపిస్తూ ఉంది. వీటన్నిటి లెక్కతోటి మరి రేపేమన్నా కాంగ్రెస్ పార్టీకి సీట్లు తగ్గుతాయేమో, బీఆర్ఎస్ పార్టీకి పెరుగుతాయేమో అనే అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ దృష్టితోటి మనం చూసుకుంటే రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరికీ ఉన్న ఒకళ్ళతోటి ఒకళ్ళకున్న బంధంలో కేసీఆర్, జగన్మోహన్ రెడ్డిదే పై చేయిగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒకళ్ళకొకళ్ళు ఖచ్చితంగా సహకారం అందించుకున్నారు, కానీ వీళ్ళ మధ్య దూరం పెరిగింది. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత వదిలేశాడేమో అనే అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి చాలా మందికి. ఇప్పుడు ఇక ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద రేవంత్ రెడ్డి ప్రభావం ఏమి ఉండకపోవచ్చు అనేదే ఫైనల్గా అవుట్కమ్ అయితే తెలుస్తూ ఉంది. డెఫినెట్గా చాలా మంది కూడా ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, పోయినసారి కనుక కేసీఆర్ ఎలా అయితే మనీ డిస్ట్రిబ్యూషన్ కానీ లేకపోతే క్యాండిడేట్లను బెదిరించి కొంతమందిని తెలుగుదేశం తరపున పోటీ చేయకుండా ఉండడానికి చేసిన ప్రయత్నాలు కానీ అలాంటివి మరీ అంత బ్లేటెంట్ గా లేకపోయినా ఎంతో కొంత సహకారం బ్లేటెంట్ గా ఉండాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నాయకుడికి హైదరాబాద్ లో ఏదో ఒక రూట్,
ఆ రూటును పట్టుకునే కదా మరి కేసీఆర్ ఆ రోజున తెలుగుదేశం నాయకులందరినీ ఇరుకుని పెట్టగలిగాడు. తలసాని శ్రీనివాస యాదవ్ లాంటి వాళ్ళందరూ ఇక్కడున్న తమ సామాజిక వర్గం ఓట్లన్నిటినీ జగన్మోహన్ రెడ్డికి ఉధృతంగా ఏపించడానికి వాళ్ళు కూడా వచ్చారు. మరి ఇప్పుడు ఏంటి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు కూడా పోటీలో ఉండటం వలన వాళ్ళు రాలేకపోతున్నారు. కానీ మరి లోపాయికారి సహకారం ఒకటి ఉంటుంది చూడండి. హైదరాబాద్ లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వ్యాపారాలని టైట్ చేసే విషయంలో మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నట్టుగా కనిపించటం లేదు కదా. అక్కడి నుంచి డబ్బు దశకం సహకారం అందించటంలో మనకి బయటకైతే తెలియటం లేదు, లోపాలుగా ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ అక్కడి నుంచి అయితే దాదాపుగా సహకారం ఏం ఉన్నట్టుగా కనిపించటం లేదు. తెలుగుదేశం పార్టీ తన సొంతగానే వీటన్నిటిని సమకూర్చుకుంటున్నట్టుగానే మనకు కనిపిస్తా ఉంది. మరి ఇక రేవంత్ రెడ్డి సహకారం ఏమిటి అనేది మాత్రం క్వశ్చన్ మార్కే కదా. చూద్దాం సార్. డెఫినెట్ గా ఏంటంటే మీరు అన్నట్టు ఏంటంటే కొంచెం అయితే మళ్ళా కాంగ్రెస్ వేవ్ కొద్దిగా నెగిటివ్ గా వస్తుంది. అండ్ అది బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుందా, బీఆర్ఎస్ కి అడ్వాంటేజ్ అవుతుందనే చూడాలి. ఖచ్చితంగా బీఆర్ఎస్ కి అడ్వాంటేజ్ అవుతుందని విశ్లేషకులు అందరూ చెబుతుంది, రాజకీయ విశ్లేషకులు అందరూ. ఎందుకంటే బీజేపీ ఈజ్ నథింగ్ బట్ అయినా బీఆర్ఎస్ తోక పార్టీ అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఎక్కువ స్టేక్ ఉన్నది బీఆర్ఎస్ కదా. బీజేపీ వాళ్ళు చెప్పుకుంటానికి చాలా చెప్పుకుంటారు, కానీ చెప్పుకున్నవన్నీ జరగవాడ. అక్కడ ఏమన్నా ప్రభావం చూపిస్తే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ చూపించాలి, బీజేపీ సహకారం అందించాలి. అంతకు మించి వేరే అవకాశం లేదు అక్కడ. చూద్దాం సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.